గిట్టుబాటు ధర లేక అన్నదాతల ఆందోళన. రైతుని రారాజు అంటారు. అలాంటి రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మళ్లీ అప్పుల ఊబిలో అట్టడుగున పడిన పరిస్థితి. నెల్లూరు జిల్లా కొడవలూరు మరియు విడవలూరు మండల గ్రామ రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం కొడవలూరు మండల తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికి వినతి పత్రం అందజేయటం జరిగింది. అనంతరం అన్నదాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక మా రైతన్నల జీవితాలు అగమ్యగోచరంగా మారి రోడ్డున పడే దుస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ అధికార ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు చాలా తక్కువ అని, ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అధికారులు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల ఆశయాలను బ్రతికించాలని వేడుకున్నారు. రేట్లు పడిపోయినాయని ఒక అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తంలో. జిల్లా రైతాంగంలో అపోహ ఉంది. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దానివల్లనేనా, లేకుంటే ఏరే కారణాలు ఉన్నాయా? గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉంది, ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది? మిగతా ఖర్చులు తగ్గటం లేదు, బియ్యం రేట్లు తగ్గటం లేదు, ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నాయి బియ్యం. సిల్కీ రైస్ అని, స్పాటెక్స్ రైస్ అని, ఈ రైతులు పండించే వాటిని రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతూ ఉండరు. రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో 2 రూపాయలు తీసుకొచ్చారు. తర్వాత అది 4.5 రూపాయలు అయింది. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2 రూపాయలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరు అడగల రూపాయికి ఇవ్వమని బియ్యం, వాళ్ళే రూపాయికి చేశారు. అది 2014లో కానీ 2019లో కానీ ఇప్పుడు కానీ దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ బియ్యం ఎంతమంది తింటున్నారు అనేది చూడటం లేదు. తినేవాళ్ళు అర్హులకి 5 కేజీలు ఇచ్చేది 10 కేజీలు ఇవ్వండి, 15 కేజీలు ఇవ్వండి. మిగతా వాళ్ళు పౌల్ట్రీ ఫారాలకి లేదంటే ఆక్వాకల్చర్కి ఈ విధంగా పోతా ఉంది. తర్వాత మాకేందంటే ఎంతసేపటికి మద్దతు ధర అంటారు. మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర కావాలి. మద్దతు ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు. మార్కెట్లో బియ్యానికి ఎందుకు నిర్ణయించలేకున్నారు? ఎవరు మేము ఒక్కరిని తప్పుపట్టలే, ప్రతి గవర్నమెంట్ అందరిని తప్పుపడుతున్నారు. ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు ధాన్యం మీద ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు? ఇంకోటి ఏమంటే, మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ 80% కౌలు రైతులు ఉండేది. మిగిలిన 20% సొంత భూముల నుండి వ్యవసాయం చేసేవాళ్ళు, మిగిలిన అందరూ కౌలు రైతులు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నవంబర్ సీజన్లో ఇరిగేషన్ కాలువలు కానీ ఇవన్నీ మా సమస్యలు మీడియా ద్వారా తెలుసుకొని, మేము పోయి స్వయంగా కలవకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని 24 గంటల్లో యాక్షన్ తీసుకొని అన్ని పనులు చేశారు. కాబట్టి అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, పోలరెడ్డి దినేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత రబీలో నీళ్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఐఏబీ మీటింగ్ కాడ కానీ వాళ్ళు చేసిన పోరాటాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కోవూరు కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది. పూర్తిగా డెల్టా ఏరియా. ఈ డెల్టా ఏరియాలో ఉత్తలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పోరాటాలు, వాళ్ళ రైతుల కోసం పడిన బాధను పోరాటం చేసి అసెంబ్లీలో కానీ ఈ రైతుల సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు ముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే, గత సంవత్సరం వడ్ల రేటుకి ఈ సంవత్సరం రేట్లకి చాలా తేడా వచ్చింది. పోయిన సంవత్సరం మార్చిలోనే 23-24 వేల రూపాయలు ఉన్న వడ్లు ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్లోనే 16,000, 17,000 ఆ స్థాయిలో జరుగుతున్నాయి. ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు. దీనికి జిల్లా రైతాంగంలో ఒక అపోహ ఏర్పడింది. ఏమంటే, డిప్యూటీ సీఎం గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదళ్ళ మనోహర్ గారు, అందరికీ నమస్కారం. ముందుగా మా ధన్యవాదాలు. ఇప్పుడు మేము
గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది. ఒక ఎకరాకి పంట పండించాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ 4 గుట్లు అవుతున్నాయి. 4 గుట్లు 15,000 16,000 లెక్కన 64,000 వస్తుంది. 64,000లో 40,000 రూపాయలు పోతే ఇక కౌలు రైతులు ఏమని చేయాలి? 1.5 పుట్టి కౌలుకు పోతుంది. ఇక 2.5 పుట్టి అంటే ఆడ ఇక 40,000 రూపాయలు సరిపోతుంది అక్కడ. కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం.